రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ క్యాడర్ కానీ కుప్పాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కొడుతుంది అని చెప్పి ఘంటాపదంగా చెప్పడంలో ఉన్న ధైర్యం ఏంటో అర్థం కావడం లేదు. ఎందుకంటే కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారు, భరత్ గారు గెలుస్తున్నారు అని చెప్పి రామచంద్రారెడ్డి గారు కానీ వైసీపీ తరపున ఎవరు మాట్లాడినా ఈ పాట ఘంటాపదంగా చెప్తున్నారు. ఇలా చెప్పడానికి గల కారణాలు లేకపోలేదు. ఎందుకంటే గత 35 సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎలా గెలుస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. అక్కడ చాలా వరకు దొంగ ఓట్లు ఉండేవి. బెంగళూరులోను, మద్రాసులోను, చెన్నైలోను ఉన్న వాళ్ళందరికీ దొంగ ఓట్లు ఇక్కడ ఉండేవి. ఆ దొంగ ఓట్లు చాలా వరకు ఒక 30,000 ఓట్ల వరకు తొలగించడం జరిగింది. ఆ తొలగించిన తర్వాత జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనూ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వాటమి చవి చూశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అని చెప్పి వైసీపీ క్యాడర్ చెప్తున్నా కూడా ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా దానికి కౌంటర్గా అటాక్ చేయలేకపోతున్నారు. అంటే అక్కడ ఏదో జరగబోతుందనేది మాత్రం తెలుస్తూ ఉంది. చూద్దాం, 4వ తేదీన అన్నీ బట్టబయలవుతాయి, అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.